జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 24,658 ఓట్ల మెజారిటీ సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. కాసేపట్లో నవీన్ యాదవ్ గెలుపును అధికారికంగా ప్రకటించనుంది ఎన్నికల కమిషన్. ఇక బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ గల్లంతైంది. ఇక కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనే ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఫస్ట్ రౌండ్ లో 47 ఓట్ల మెజారిటీ రాగా ఆ తర్వాత ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. రెండో రౌండ్ లో 2,947, మూడో రౌండ్ లో 3,100 ఓట్లు, నాలుగో రౌండ్ లోనూ 3,100 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక ఐదో రౌండ్ లో కూడా కాంగ్రెస్ కు 3,178, ఆరో రౌండ్ లో 2,938, ఏడో రౌండ్ లో 4,030 ఓట్లు, ఇక ఎనిమిదో రౌండ్ లో 1,876 ఓట్లు, తొమ్మిదవ రౌండ్ లో 2,117 ఓట్లు వచ్చాయి. మొత్తం 10 రౌండ్లలోనూ నవీన్ యాదవ్ లీడ్ లో ఉంటూ వచ్చారు. మొత్తంగా జూబ్లీహిల్స్ బైపోల్ భారీ విజయాన్ని నమోదు చేశారు. నవీన్ యాదవ్ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మంత్రులు కూడా స్వీట్లు తినిపించుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. గాంధీ భవన్ ముందు సంబరాలు అంబరానంటాయి. కాంగ్రెస్ నేతలు డాన్సులు చేశారు, టపాసులు కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించనుంది. ఇక ఈసీ ఆఫీస్ దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, ఓవర్ టు యు. జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి పోలింగ్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా మరి కాసేపట్లోనే ముగియనుంది. యూసఫ్గూడలోని కోట విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఇందుకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు, ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 10 రౌండ్ల లెక్కింపు అయితే పూర్తయింది. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ ధృవీకరణ పత్రాన్ని గెలిచిన అభ్యర్థి, విజయం సాధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ కు అందజేస్తారు. అయితే ఇప్పటికీ మనం చూసాము, ఉదయం నుంచి జరిగిన ఈ కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా సజావుగా జరిగింది. ఉదయం ప్రారంభ సమయంలో కావచ్చు, ఆ తర్వాత మొదటి 1 రౌండ్ 2 రౌండ్ల కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే కొంత మిస్కమ్యూనికేషన్ అయితే ఏర్పడింది. వారు ఎన్నికల కమిషన్ అధికారులు ముందుగా మొదటి రౌండ్ కు సంబంధించిన ఫలితాలను వెలువరించే విషయంలో కొంత ఆలస్యం చేయడంతో మీడియాకు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన ఏజెంట్లంతా కూడా ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా కొంత మిస్కమ్యూనికేషన్ కావడంతో ఏవైతే ఓట్లకు సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో తర్వాత సెటరేట్ చేశారు. ఆ తర్వాత నుంచి 2, 3, 4 ఈ రౌండ్ల నుంచి కూడా పూర్తిగా సెటరేట్ అయింది. ఆ తర్వాత పూర్తిగా ఒక రౌండ్ కు సంబంధించి పూర్తయిన తర్వాత ఆ ఏజెంట్ల నుంచి సంతకాలు తీసుకొని ఆ తర్వాతనే ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంతకం చేసిన తర్వాత దాన్ని బయటికి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ రాకుండా ఇప్పటికీ 10వ రౌండ్ కు సంబంధించి కూడా పూర్తి స్పష్టత అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చింది. ప్రస్తుతం 10వ రౌండ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి 24,654 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందినట్టుగా కూడా తెలిసింది. మరి కాసేపట్లోనే ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ అధికారికంగా ధృవీకరణ పత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే
స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏజెంట్లకు అదేవిధంగా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు, అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి ఏజెంట్ల నుంచి కొంత ఆందోళన వ్యక్తమైంది. ఆ తర్వాత మీడియాకు సంబంధించి కూడా సరైన వివరాలు అందించలేదని ఉదయం నుంచి కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడంతో వారు సెటిల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసిందని చెప్పేసి మరి కాసేపట్లోనే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మధ్యాహ్నం 2:30-3 గంటల సమయంలో పూర్తిగా ఇందుకు సంబంధించి ప్రక్రియ ముగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈ ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో ఈవీఎంలన్నింటినీ కూడా భద్రపరిచి ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఈవీఎం గోదాంలకు తరలించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది.